నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఈరోజు మన వంటల ప్రయోగశాలలో అదిరిపోయే టేస్ట్‌లో అరిటాకులో వంకాయ. వంకాయని నార్మల్‌గా ఎందుకు చేయాలి? అరిటాకులో చేస్తే ఎలా వస్తాదోనని ఈరోజు ఒక చిన్నపాటి ప్రయోగం చేశాను. ఏవండోయ్ రాజుగారు, మీకోసమే ప్రత్యేకంగా సైడ్ డిష్ కండోయ్. ఫుల్ వీడియోలోకి వెళ్దామా? ముందుగా వంకాయలు మన గుత్తొంకాయ ఉంటాయి చూడండి. ఆ వంకాయలనైతే లేతగా ఉండి గింజ పట్టకుండా ఉండే వంకాయలని తీసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉప్పులో నీళ్ళు వేసి ఈ వంకాయల్ని సన్నంగా కాకుండా ఒక వంకాయని 4 మొక్కలు వచ్చేటట్టుగా కట్ చేయండి. ఆ ఉప్పు నీళ్ళల్లో 1 నిమిషం నాననివ్వండి. ఇంకైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్‌లో మనము ఇందాకటి మన వంకాయలు ఉన్నాయి కదా! వాటిని నీట్‌గా పుచ్చులు గట్రా లేకుండా చూసుకొని 1 బై 1 వేసుకుందామా? ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడైతే మనం కారప్పొడి, కటిక్ కారప్పొడి ఒక స్పూనుగా నేను 6 వంకాయలు తీసుకున్నాను కాబట్టి 1½ స్పూను కటిక్ కారప్పొడి. కటిక్ కారప్పొడికి వంకాయకి చాలా దగ్గర సంబంధం ఉందండి. నెక్స్టు పసుపు యాడ్ చేసుకుందాం. మంచి క్వాలిటీ అయిన పసుపు అయితే స్పూనే వేసుకోండి, సెట్ అయిపోతుంది. పసుపు నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. ఇది మనం బయట నుంచి తెచ్చాంలేండి, క్వాలిటీ అయినది. ఇంకా కారప్పొడి, వంకాయలు, పసుపు. దీంట్లోకి ఒక చెంచా ధనియాల పొడి తీసుకుందాం. ఇది మనం సూపర్ మార్కెట్లో కొన్నాదేలే, ప్రతిదానికి ప్రతిదీ చెప్తాది అనుకుంటున్నారు. కొన్ని పదాలు అట్ట దొల్లుతూ వంట చేసుకున్నామనుకోండి, అర్థమవుతుంది. బరబర లాక్కుంటా పోతే మీకు అర్థమవ్వదుగా. ఇప్పుడైతే జీలకర్ర యాడ్ చేసుకుందామా? మంచి క్వాలిటీ అయిన జీలకర్ర తీసుకుందాము. నెక్స్టు గరం మసాలాని 2 రకాలుగా దంచి పెట్టున్నాను నేను, హోమ్ స్టైల్. ఇది మిరక్కాయ గరం మసాలా అండి. ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా వల్ల ఇన్ని పడినాక సాల్ట్ పడిందే దాని రుచి బయటకు వస్తుంది. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆనాక అన్నిటిని కలిపిన తర్వాత ఉప్పు, కారం ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు. ఎక్కువైతే తినలేము సుమి, తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి పొడి మనము పూజకు వాడినా లేకపోతే సపరేట్గా అయినా ఇలాగ దంచిపెట్టుకున్నది 1 స్పూను కానీ 1½ స్పూను కానీ కొబ్బరి పొడినైతే యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉండే ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు చీలికలు తీసి వాటిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 తెల్లపాయలు, వాటిని కూడా పొట్టు తీయండి. ఒక పిటికెడు కొత్తిమీర యాడ్ చేయండి. వీటిలన్నిటిని ఈక్వల్గా మనము కిందకి పైకి, కిందకి పైకి బాగా కలపాలండి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లుగా నీట్గా కలుపుకున్నామండి. బేసిక్గా స్టవ్ మీద వేసామంటే ఒకలాగా కుక్ అవుతుంది. దీంట్లోకి కొంచెం మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆయిలే మనకి ఈ వంకాయకి. అయితే మనము వంకాయని స్టవ్ మీద బాండెట్లో చేసేదానికి, అరిటాకులో పెట్టి చేసేదానికి తేడా ఉండదు. అరిటాకులో పెట్టి చేయటం వల్ల ఏంటంటే ఆవిరి మీద ఉడుకుతుంది. వంకాయగా మసాలాను బట్టి ఉంటుంది. మొన్నటి రోజు అరిటాకులు తెప్పించాను పూజకని. అవి మిగిలిపోయి ఉంటే వాటిల్లో ఇప్పుడైతే అరిటాకుని బాగా కడిగి ఒక రొంత నూనె వేసి ఇందాక మిశ్రమం అంతా అరిటాకు మీద పెట్టేసుకోండి. దాన్ని ఒక పార్సల్ కట్టినట్టు దారంతో ఈ రకంగా కట్టండి. స్టవ్ని ఆన్ చేసుకొని దలసరిగా మందపాటి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఇందాక మన అరిటాకు పార్సల్ ఉంది కదా, దాన్ని పెట్టి మూత పెట్టేసిండి. ఇలాగే దీని ప్రాసెస్ అంతా కనీసం ఒక 10-15 నిమిషాలు సాగుతుంది. మధ్యలో పోయి దాన్ని
ఫ్రంట్ టు బ్యాక్ మారుస్తూ చేసుకున్నారనుకో. అరిటాకులో వంకాయ స్పైసీగా ఉండే ఈ వంకాయని ఆవిరి మీద వస్తుంది కాబట్టి మన ప్లేట్లోకి వచ్చేటప్పటికి వంకాయగా ఉంటుంది. అన్ని మసాలాలు సమతుల్యగా పెట్టెట్టెడే వచ్చేసింది మన వంకాయ అరిటాకులో. ఏవండోయ్ రాజుగారు, మీకోసమే అనిల్లా, మీకోసమే చూడండి మీ మధు స్పైసీగా ఉండేటట్లుగా చేసింది కదా. అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటి పదార్థాలు మనం ట్రై చేస్తూ ఉన్నామనుకో, ఇంటిల్లిపాది తినొచ్చు. అయితే కొంచెం దీనికోసం మనం శ్రమ పడాల్సింది వస్తుంది. వంకాయ ఉడకలేదని మీరు అనుకోబాకండి, లోపల ఈక్వల్గా కుక్ అయిపోయింది. బాండట్లో వేస్తే మనకి స్మూత్ వస్తుంది. ఇది ఆవిరి మీద ఉడికింది కాబట్టి మసాలాలు అన్నీ కరెక్ట్గా పట్టేసినాయండి. పక్కన కానీ మనకి పప్పుతో చేసిన ఆకుకూర కానీ, కంది పులుసు కానీ, పప్పుచారు కానీ, కనీసం రసం అయినా సరిపోతుంది. ఏదన్నా పెట్టుకొని ముద్దని ఆస్వాదిస్తూ ఇది వంకాయని కొరుకుతూ ఏ దానికి అది వెజిటేబుల్ అన్నీ సహజ గుణాలు కనిపిస్తున్నాయి కదా. చూసేదానికే కదండోయ్, తిన్నా కూడా అదిరిపోతుంది. నేనైతే ఈరోజు వేడిగా రైస్ అయితే చేశానండి. మీకు వీడియో కోసంగా నేను రైస్ ఉడికే లోపల అన్నీ నేనే తినేస్తున్నట్టున్నాను. సారీ, ఏమనుకోబాకండి. తినేదానికి సౌకర్యంగా చేసుకునేది కూడా. తెల్లపాయ కూడా ఈక్వల్గా కుక్ అయిందండి. ఇప్పుడైతే పచ్చటి ప్లేట్లో వేడి రైస్ పెట్టుకొని పక్కన ఆకుకూర పప్పు వడ్డించుకొని ఈ వంకాయని తీసి అలా మన ప్లేట్లో వడ్డించుకొని ముద్దకి పప్పు కలుపుకొని ఈ వంకాయ నోట్లో తింటూ ఉంటే నా సామిరంగా అనాల్సిందే. ఏవండీ చారి గారు, మీ పేరు చెప్పుకొని నేను తినేస్తున్నానని ఫీల్ అవ్వబాకండి. మీరు కూడా చేపించుకొని తినండోయ్. ఇంకా మన వంటల ప్రయోగశాలలో ఒక కొత్త వంటకంతో మళ్ళీ వస్తూనే ఉంటుందండి మీ మధు. అన్ని కొత్త వంటలేనా, తినే వంటలని అనుకోబాకండి పిన్ని గారు. మాట్లాడుకుంటూ వంట చేసుకున్నామనుకోండి, ఆ వీడియో అద్భుతంగా ఉంటుందిగా. మళ్ళీ మంచి వీడియో